సో నెక్స్ట్ మనం బ్లాబ్లా కార్స్ యాప్ గురించి అయితే చూద్దాం. సో బ్లాబ్లా కార్స్ కూడా సిమిలర్ ఎస్ రైడ్ ఎలా అయితే ఉందో అలాగే సిమిలర్ అప్లికేషన్. ఇదేంటంటే మనం లాంగ్ డిస్టెన్స్ యూస్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు ఒక సిటీ నుంచి ఇంకో సిటీ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు బ్లాబ్లా కార్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, సో తర్వాత ఏ డెస్టినేషన్కి వెళ్తున్నారు, సో అది మనం సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్రమ్ ఏ డెస్టినేషన్ అని సెలెక్ట్ చేశాను, తర్వాత ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నానో అది సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఎప్పుడు ఈరోజా లేదా రిటర్న్ డేట్, సో ఎప్పుడు రిటర్న్ అవుదాం అనుకుంటున్నా, ఎంతమంది ప్యాసింజర్స్, సో ఈ విషయం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో తర్వాత సర్చ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెహికల్ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ ఫుల్ అంటే కంప్లీట్ అయిపోయినట్టు, అంటే సీట్స్ లేవు. సో మధ్యలో యాడ్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. బట్ జనరల్గా బ్లాబ్లా కార్స్లోని ఇలాగా మనం చూడొచ్చు ఎన్ని అవర్స్ జర్నీ పడుతుంది, కాస్ట్ ఎంత, ఎవరు డ్రైవర్స్, తర్వాత వాళ్ళ వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో ఏ వెహికల్, సో వాళ్ళకి ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా, సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ వస్తున్నాయి. తర్వాత మనం ఓవరాల్గా ఎంత పొల్యూషన్ అని తగ్గిస్తున్నాము, సో దాని రిలేటెడ్ ఉంది. కొంతమంది పెట్ ప్రిఫరెన్స్ ఉంటే అది పెడతారు, కొంతమంది మినిమల్ స్టాప్స్ అని పెడతారు. సో ఇలాగా మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో ఇక్కడ మనం బుక్ అని చేయొచ్చు, లేదంటే ఆ పర్సన్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో అలాంటి ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సో ఒకసారి రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది, అంటే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి మెసేజ్ అయితే వస్తుంది. సో